అందరికీ ఇక్కడికి వచ్చిన ఆడపడుచులందరికీ అక్క చెల్లెలందరికీ నా గుండెకి దగ్గరైన జన సైనికులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఇది నాకు నిజంగా మిమ్మల్ని చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంత ప్రేమాభిమానాలతోటి, ఇంత ఆప్యాయతతోటి, ఇంత ఘనమైన స్వాగతం పలికిన మీ అందరికీ, జెండాలతోటి ఉవ్వెత్తుల తరంగంలా పేలుతున్న, ఉప్పొంగుతున్న మీ ప్రేమాభిమానానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. పక్క రావాలి. ఓకే ఓకే అన్ని నియోజకవర్గాలు, ఉత్తరాంధ్రలోని అన్ని నియోజకవర్గాలు, అన్ని జిల్లాలు వేరు, ఒక గాజువాక నియోజకవర్గమే వేరు. ఏ నియోజకవర్గం వెళ్ళినా నేను అలాగే ఒకసారి మనం సభ సజావుగా జరగాలంటే, ఒకసారి మనందరం సంభాషించుకోవాలి అంటే, ఒకసారి మీరు మన పోలీస్ శాఖ వారికి కొద్దిగా సహకరించి మీరు తోసుకోకుండా మీరు క్షేమంగా ఉండాలి, మీరు క్షేమంగా ఇంటికి వెళ్ళాలి. అందుకని అందరూ ఇంతమంది ఉన్నాం, చిన్న బిడ్డలు ఉన్నారు, అందరినీ ఒకసారి సావధానంగా జాగ్రత్తగా చూసుకుందాం. ఒకసారి ఈ రోజున గాజువాక సమస్యలు వీటన్నిటికంటే కూడా అవి మాట్లాడుతాను ఎలాగా వీటన్నిటికంటే అలా సీఎం అంటే మన సీఎం అవ్వం, పని చేయాలి. పని చేయడానికి వచ్చాను. మీ ప్రేమ, మీ అభిమానం, ఈ సీఎం అనే పదం భగవంతుడు సంకల్పించి మీ ఆశీస్సులు ఉంటే ఖచ్చితంగా అవుతాం. ఏ మూలకెళ్ళినా నేను ఈ రోజున మీరందరూ ఇక్కడ ఉన్న యువత, పెద్దలు ఉన్నారు, ఆడపడుచున్నారు, అక్క చెల్లెలు ఉన్నారు. నేను రాజకీయాల్లోకి వచ్చింది మీ అందరికీ తెలుసు. నేను ఒక సినిమా నటుడిగా ఏ రోజున కూడా నా సినిమాల ద్వారా ఒక మంచి మాట, ఒక మంచి విలువ, లేదంటే అన్యాయం జరుగుతున్నప్పుడు పోరాటం చేద్దామని ఒక సందేశం తప్ప ఏ రోజున నేను మీకు నా సినిమాల్ని వేరేలాగా వాడలేదు. మంచికో సమాజ పునర్నిర్మాణం కోసమే వాడాను, సమాజ విలువల కోసమే ఉన్నాను. అలాంటిది రాజకీయాల్లోకి రావడానికి సినిమాల్లో 2.5 గంటల్లో చాలా కథలు చెప్పచ్చు, చాలా సమస్యలు చూపించవచ్చు, విలన్లకు చెత్తగా బాధేయచ్చు, పరిష్కారం చేసేయచ్చు, హీరోయిన్ని పెళ్లి చేసుకోవచ్చు, సుఖంగా ఇంటికి వెళ్ళిపోవచ్చు, చప్పట్లు కొడవచ్చు, డబ్బులు తీసుకెళ్ళిపోవచ్చు. కానీ నిజ జీవితంలో ఒక సమస్యకి పరిష్కారం కానీ, నిజ జీవితంలో ప్రత్యర్థుల్ని ఎదుర్కోవడం కానీ చాలా కష్టసాధ్యమైన విషయం. చాలా గుండె దిట్టు ఉండాలి, గుండె ధైర్యం ఉండాలి, తెగింపు ఉండాలి. నేను రాజకీయాల్లోకి సరదా కోసం రాలేదు. 13-14 ఏళ్ళ వయసులో స్కూల్లో పాఠాలు చూస్తే పాఠాల్లో ఉండే పాఠ్యాంశాలకి వాస్తవానికి చాలా దూరం. నాకు అర్థమయ్యేదిగా చిన్నప్పుడు ఎందుకు ఇలా ఉంటాయని. నేను అనుకునేవాడు ఇట్లాగే ఉంటుందేమని. వయసు పెరిగే కొద్దీ సమస్యలు చూసి, అన్యాయాలు చూసి, దౌర్జన్యాలు చూసి
చాలా వేదన ఉండేది. అనుకునేవాడిని చిన్నప్పుడు, ఇవన్నీ పోరాటం చేయాలంటే విప్లవాల్లోకి వెళ్ళాలి, విప్లవవాదంలోకి వెళ్ళాలి, ఆయుధం పట్టుకునే సాయుధ పోరాటాలకు వెళ్ళాలని ఆలోచించేవాడిని 17-18 ఏళ్ల వయసులో. నాకు మా నాన్నకి కానీ మా అన్నయ్య కానీ భయం ఏంటంటే వీడిని వదిలేస్తే ఏ తీవ్రవాద ఉద్యమాల వైపు వెళ్ళిపోతాడని చెప్పి నేను కాన్స్టెంట్గా ఆపుతూ ఉండేవాళ్ళు. అంటే నాకు అన్యాయం మీద అంత కోపం, గుండాయిజం మీద అంత అసహ్యం. నాకు ఈ రోజుకి 2014లో పార్టీ పెట్టినప్పుడు నేను ఒకటే చెప్పాను. ఆ రోజున ఒక ఎలక్షన్ కోసం రావట్లేదు. 25 సంవత్సరాలు 25 సంవత్సరాలు నాకు మీ అందరి ప్రేమాభిమానాలు ఉండి, కోట్లు సంపాదన ఉండి, ఇవన్నీ నాకు అవసరం లేదు. నేను మీకోసం అండగా ఉండాలని చెప్పి రాజకీయ డబ్బుల్ని వదులుకొని రాజకీయాల్లోకి వచ్చినవాడిని. ఇందాక మన విశాఖ ఉక్కు నిర్వాసితులు కలవడానికి వెళ్తున్నప్పుడు దారిలో నారాయణ గారి కాలేజీ అయితే కనిపించింది. అటు సైడ్ ఎక్కడో ఉంది. అంటే కాలేజీలు కనిపించినప్పుడు నాకు ఒకటే అనిపించింది, ఇంతమంది యువత ఉన్నారు, ఇంతమంది విద్యార్థులు ఉన్నారు, అంతమంది ఆడపడుచులు ఉన్నారు, అందరికీ చదువులు ఉన్నాయి, ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు ఉన్నా క్వాలిటీ ఉద్యోగాలు లేవు. మరి వీటికి ప్రభుత్వాలు ఏం చేయాలి? అంటే జాబ్ అంటే ఎక్కడైనా సరే ఒక ప్రభుత్వాన్ని అంటాం కాదు, కానీ ఇంతమంది యువత ఉన్నారు, ఇంత బలమైన మేధాశక్తి ఉన్న మన గాజువాక యువత ఉన్నారు. మరి వీరందరికీ ఉపాధి ఎలా, ఉద్యోగాలు ఎలా? అంటే నేను అనుకుంది, ఎక్కడో ఒక చోట అన్యాయం జరుగుతున్నప్పుడు బలంగా మాట్లాడగలిగి యువత ఆకాంక్షని అర్థం చేసుకోగలిగే వ్యక్తులుంటే కానీ సమాజం బాగుపడదు. అందుకని సినిమాల్లో కూడా నేను యువతకి ఒక మంచి సందేశం ఇవ్వడానికి ప్రయత్నించాను, కానీ ఎప్పుడు కూడా తప్పుడు విలువలు చెప్పడానికి ఎప్పుడు సినిమాల్లో చెప్పలేదు. అలాగే రాజకీయాల్లో కూడా, అంటే రాజకీయాలంటే నేను చాలా చిన్న, మీ అందరికీ మీరు పిలుచుకునే పవర్ స్టార్లా కానీ కనిపించచ్చేమో మీకు. నా దగ్గర ఏం పవర్ ఉంది? నా పవర్ మీరే. నా దగ్గర పవర్ ఎక్కడ ఉంటుంది? నాకు మీకేమని తేడా? మామూలు మనిషిని. మన ఈ మధ్య నన్ను ఎవరు దేవుడు దేవుడు అంటుంటే చెప్పాను, మీరు అలా కంపేర్ చేయకండి. గైడ్ సినిమాలో దేవానందన్ అందరూ దేవుడు దేవుడు అని చెప్పి చంపేస్తారు. అలా చంపగలరా బాబు? నేను పని చేయాలన్నా. అంటే ఇది రాజకీయాలు చాలా కష్టమైనవి, చాలా క్లిష్టమైనవి. ఇందాకే విశాఖ ఉక్కు నిర్వాసితులు అంటే 23,026 ఎకరాలు అనుకుంటా ఆ భూమి 1970లో ఈ రోజున మన గాజువాక ఇక్కడికి ఇంతమంది రావడానికి కానీ మొట్టమొదటిగా వచ్చింది విశాఖ ఉక్కు పరిశ్రమ. మరి దానికి భూములు ఇచ్చింది మన గాజువాక రైతులు. 17,000 మంది రైతులు 26,000 ఎకరాలు ఇస్తే ఈ రోజున విశాఖ ఉక్కు పరిశ్రమ వచ్చింది. పాపం వాళ్ళందరికీ ఆర్ కార్డ్స్ ఇచ్చి, అంటే రీహాబిలిటేషన్ కార్డ్స్ ఇచ్చి ఈ రోజు వరకు వారికి ఇంకా న్యాయం జరగల. ఇంకా వారి భూములు కోల్పోయారు. భారతదేశం అంతా చెప్పుకుంటుంది, ఆంధ్రప్రదేశ్ అంతా చెప్పుకుంటారు తెలుగువాడి హక్కు, ఆంధ్రుడి హక్కు, విశాఖ ఉక్కు అని. కానీ ఎవరైతే భూములు ఇచ్చారో వారికి న్యాయం జరగల. ఇన్ని పొలిటికల్ పార్టీస్ వచ్చినాయి, ఇంతమంది నాయకులు వచ్చారు, ఏ ఒక్కరూ కూడా పాపం వారికి న్యాయం చేయలేదు. వెళ్ళి ఒక్కొక్కరి కథ వింటుంటే, సమస్యలు వింటూ ఉంటే, భూములు ఇచ్చిన రైతులు వాళ్ళకి ఈ రోజున వాళ్ళ భూముల్లోనే రోజువారీ కూలీలు చేసుకునే పరిస్థితి. ప్రభుత్వాలు మీరు ఐటీఐ చదువుకోండి ఉద్యోగాలు ఇస్తామని చెప్తే ఐటీఐ చదివిన ఉద్యోగాలు రాని పరిస్థితి. అలాగే అందరిలో మగపిల్లలు ఉండరు,
ఆడపిల్లలు ఉంటారు. మరి ఆడపిల్లలు ఉన్న చోటకి ఉద్యోగాలు లేకపోవడం, పాపం అక్కడ ఉన్న చాలామంది ఆకలికి దేవుడి గుళ్ళో ప్రసాదాలు తీసుకుని బిడ్డలకి పంచే పరిస్థితి, ఇవన్నీ చూస్తే నాకు అనిపించింది, చాలా కలిసివేసింది. రాజకీయాల్లో ప్రస్తుతం మనకు కావాల్సింది మానవత్వం లోపించింది. ప్రతి ఒక్క రాజకీయ నాయకుల్లో మానవత్వం చచ్చిపోయింది. సాటి మనిషి బాధ, సగటు వ్యక్తి ఆవేదన వాళ్ళకి అర్థం కావు. పదవిలోకి వచ్చాడా, ఆ భూములు ఎలా కాజేద్దాం, ఎంపీ అయ్యావా ఏ కాంట్రాక్ట్ తెచ్చుకుందాం, ఎమ్మెల్యే అయ్యావా ఏ ల్యాండ్ దొబ్బేద్దాం, ఇవే ఆలోచన తప్ప యువతకి ఏ ఉద్యోగాలు ఇవ్వాలి, ఎట్లాంటి క్వాలిటీ లైఫ్ ఇవ్వాలి అంటే, ఒక పక్షికి కూడా గూడు పెట్టుకునే ఒక ఆకాంక్ష, దాని గూడు పెట్టుకుంటుంది. పక్షికి కూడా గూడు ఉంటుంది, కానీ మనిషికే గూడు లేదు, ఇల్లు లేదు, వాకిళ్ళు లేదు. ఉన్న ఇల్లు ఉన్న వాకిళ్ళు వాళ్ళ అవసరమైతే తీసేసుకునే స్థాయిలో ఉన్నారు తప్ప, సగటు మనిషికి ఇంతమంది యువత ఉన్నారు. చదువులు చెప్పించాలి, మనకి ఉద్యోగాలు ఇవ్వాలి, అది వారి బాధ్యత. నేను తెలుగుదేశం పార్టీకి 2014లో ఇదే గాజువాకలో ఎందుకు సపోర్ట్ చేశానంటే, నేను కోరుకుంది రాష్ట్ర విభజన తర్వాత ఒక సరికొత్త రాజకీయ వ్యవస్థలో సమూలమైన మార్పులు చాలా అవసరం. అలాంటిది ఏదన్నా సరే తెలుగుదేశం పార్టీ చేస్తే నేను వెన్నంటి ఉందాం, పోటీ చేసి మళ్ళీ ఓట్లు చీల్చడం దేనికని సపోర్ట్ చేస్తే, వాళ్ళు చేసిందల్లా మళ్ళీ తెలుగుదేశం పార్టీ భూదందాలు, భూదోపిడీలు, కాలుష్యం, వీటికి అండగా ఉన్నారు. కానీ ప్రజలకి, యువతకి ఏ రోజున అండగా లేరు. నాకు ముఖ్యమంత్రి గారు అడుగుతారు, పవన్ కళ్యాణ్ సడన్గా ఎందుకు ఎదురు తిరిగాడని. ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు నేను ఒక గజం దూరంలోనే పెట్టుకున్నాను, మొదటి రోజు నుంచి కూడా. దానికి కారణం కూడా చెప్తాను. 2014 మార్చిలో నేను సభ పెట్టి వెళ్ళినప్పుడు తెలుగుదేశం నాయకులు నా దగ్గరికి వచ్చారు, మీరు మాకు కొంచెం సపోర్ట్ చేయండి అని. తెలుగుదేశం నాయకులు పిల్లలు నా దగ్గరికి వచ్చి, అన్నా నువ్వు మాకు సపోర్ట్ చేస్తే మాకు గెలుస్తామన్నా, నువ్వు విడిగా పోటీ చేయగిద్దన్నా అంటే, ఒకసారి వచ్చి ముఖ్యమంత్రి గారిని, చంద్రబాబు గారిని కళ్ళు ప్రతిపక్షం ఉన్నారంటే వారి దగ్గరికి వెళ్ళాను. వెళ్తే ఏం చేయబోతున్నారు మీరు, చాలా బాగుంది, మాకు ఇన్స్పైరింగ్ ఉంది అని చెప్తూ, మీరు ఏం చేయబోతున్నారంటే, నేను ఇలా పోటీ చేయబోతున్నానండి. ఎక్కడ అంటే మన గాజువాకలో, అనకాపల్లిలో అని చెప్పి ఒక 65 స్థానాల పేర్లు చెప్పారు ఆ రోజున వారికి. ఆయన అన్నది ఏంటంటే, ఒకవేళ మళ్ళీ పోటీ చేస్తే ఒకవేళ మీరు గెలవరు, మేము గెలవం, వైఎస్ఆర్సీపీ వాళ్ళు గెలిస్తే మాకు ఈ సమస్యలు ఉంటాయి, ప్రజలకి నష్టం జరుగుద్ది, మళ్ళీ కుంభకోణాలు వస్తాయి, దోపిడీ ఉంటుందంటే నేను ఆలోచించి చెప్తానని చెప్పాను. కానీ ముఖ్యమంత్రి గారు చేసింది ఏంటి ఆ రోజున ప్రతిపక్షంలో ముఖ్యమంత్రి గారు చేసింది ఏంటంటే, ఇద్దరు మాట్లాడుకుంటే ఆ విషయాలు పేపర్లోకి ఎలా వస్తాయని ఆయన చెప్పకపోతే పేపర్లో వేయించుకున్నారు. పవన్ కళ్యాణ్ ఇట్లా అడిగాడు, మాకు లొంగిపోయాడు, డబ్బులు అడిగాడు, లేదంటే డబ్బులు సీట్లు అడిగాడు, ఇవన్నీ చెప్పేశారు. నాకు అనిపించింది, మీకు మీ పార్టీకి దండం స్వామి, నా వల్ల కాదని చెప్పి పారిపోయాను. అంటే నేను ఎందుకు పారిపోయానంటే, అన్ని రాజకీయ పార్టీలు, అందరి రాజకీయ నాయకులు అందరూ మీలాగా ఉండొచ్చేమో, కానీ పవన్ కళ్యాణ్ అలా ఉండడు. పవన్ కళ్యాణ్ వేరే వ్యక్తి, అది అర్థం చేసుకోండి. సినిమా పోతే, సినిమా నష్టపోతే మా వాళ్ళకి నేను ఆనందం కలిగించలేకపోయినా, డబ్బులు కూడా నేను తీసుకోలేదు, మా డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతారని కోట్లు వెనక్కి ఇచ్చాను. అజ్ఞాతవాసి సినిమాతో సహా డబ్బులు వదులుకున్నాను. అలాంటి నన్ను మీరు ఇలా మాట్లాడి నాకు ఇబ్బంది కలిగించి ఓ దండం పెట్టి వెళ్ళిపోయాను. మళ్ళీ మనకి హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో అప్పుడు ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్న ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో సభ జరిపినప్పుడు ముఖ్యమంత్రి గారి పక్కన కూర్చున్నా, వారికి నమస్కారం పెట్టి వదిలేసాను, దూరంగా కూర్చున్నాను. ఎందుకంటే నాకు తెలుగుదేశంకి వర్కౌట్ అవ్వట్లేదు బాబు, వీళ్ళు అడుగుతారు మన ముందు ఒక మాట, మన వెనక ఇంకో మాట, వీళ్ళతో నా వల్ల కాదని అనుకుంటున్నాను. ఆ రోజున మళ్ళీ వాళ్ళు నా దగ్గరికి వచ్చి నెక్స్ట్ డే మీరు మాకు సహకారం ఇవ్వాలని చెప్తే, అప్పుడు ప్రధానమంత్రి గారు కూడా
ప్లీజ్ అందరం కలిసిపోయి చెప్దాం, సహకారం ఇవ్వండి అంటే ముఖ్యమంత్రి గారు వచ్చి జనసేన పార్టీ ఆఫీస్కి వచ్చి మీ సహకారం కావాలంటే నేను అడిగాను ఒకటే, నేను ఇక్కడ దాకా తీసుకొచ్చేవాడిని కాదు సార్, మీరు పెద్ద స్థాయి వ్యక్తులు, అనుభవజ్ఞులు, కానీ మీకు పవన్ కళ్యాణ్ కావాలి, కానీ పవన్ కళ్యాణ్ మీ కాళ్ళ దగ్గర ఉండాలి, అదే కదా మీరు కోరుకునేదాన్ని. పవన్ కళ్యాణ్ ఎవరికి ఎక్కువ కాదు తక్కువ కాదు, వాడు మనిషి, వాడికి ఆత్మగౌరవం ఉంది, వాడు తగ్గడం, ఎదుటోళ్ళని కించపరచడం. అలాగే మీరు కించపరుస్తూ ఉంటే చూస్తే వ్యక్తి కూడా కాదు, ఎదురు తిరిగే వ్యక్తి, ఎదురు బలంగా ఎదుర్కోగలిగే వ్యక్తి. నేను వాళ్ళకి ఒకటే చెప్పాను, నేను ఈ రోజున మా పార్టీ ఆఫీస్కి రమ్మంది కూడా ఒకటే కారణం, మీకు పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ ఒక్కడు కాదు, ఇంతమంది యువత పవన్ కళ్యాణ్ అంటే, అంతమంది ఆడపడుచులు పవన్ కళ్యాణ్ అంటే, అంతమంది పెద్దలు ఆశీస్సులు పవన్ కళ్యాణ్ అంటే, పవన్ కళ్యాణ్ ఒక్కడు కాదు, గుర్తుపెట్టుకోండి. అందుకని నేను మీ మర్యాదపూర్వకంగా మీ ఇంటికి వస్తే మీరు అగౌరవపరిచారు, మా వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతింది, నన్ను ప్రేమించే వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతింది. అందుకని మీరు వచ్చి అడిగానని చెప్పండి, అప్పుడు నేను బయటకు వస్తానంటే వారి సహకారం అడిగారు. ఏమీ ఆశించకుండా ఒక కండువా మోసి ఒక జెండా పట్టుకుంటే పదవి అడుగుతారు, డబ్బులు అడుగుతారు, కాంట్రాక్ట్లు అడుగుతారు. ఉన్న డబ్బులు వదులుకున్నారు, నాకు వాళ్ళ డబ్బులు అవసరం లేదు, కాంట్రాక్ట్లు అవసరం, నాకు వ్యాపారాలు ఇష్టాలు లేవు, నాకు ఉన్నదల్లా ప్రజా సంక్షేమం, ప్రజా సమస్యలకి మీరు పోరాటం చేయండి, అదొక్కటే నేను అడిగిన కోరిక, అంతమించి నేను ఏమడగల. వాళ్ళు అది తప్ప ప్రజా సమస్యలను పట్టించుకోవడం తప్ప అన్నీ చేశారు, భూ దోపిడీ చేశారు, భూ కుంభకోణాలు చేశారు, శాండ్ మాఫియాలు చేశారు. ఏవైతే రాకూడదో, ఏవైతే వైఎస్ఆర్సీపీ వస్తే జరుగుద్దని అందరూ భయపడ్డారో వాళ్ళు తెలుగుదేశం పార్టీ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులాగా అదే దోపిడీ చేస్తారు ఇప్పుడు మనకు ఉత్తరాంధ్రలో కానీ వైజాగ్లో కానీ. నేను కోరుకుంది ఒకటే, ముఖ్యమంత్రి గారికి అలాగే ముఖ్యమంత్రి గారికి ఇంతమంది బాబులను చూస్తున్నప్పుడు నాకు ఒక్క బాబే గుర్తొస్తున్నాడు, ముఖ్యమంత్రి గారి బాబు. బాబు వస్తే జాబ్ వస్తుంది, ఆ ఉన్న ఒక్క జాబు వాళ్ళ బాబుకి వెళ్ళిపోయింది, ముఖ్యమంత్రి గారి బాబుకి వెళ్ళిపోయింది, ఇంకెవరికి ఏ బాబులకి ఉద్యోగాలు రావాలి. మరి ఆ బాబు ఏం చేస్తారంటే, మన మధురవాడలో, మధురవాడ ఇటా అట, మధురవాడ ఇటా ఐటీ కారిడార్ అటేగా, మధురవాడికి వెళ్ళా, అక్కడ ఒకటి విన్నాను, తెలుగుదేశం పార్టీకి సంబంధికులకి ఎకరం చాలా చౌకగా ఇస్తున్నారంటే, నేను కూడా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశాను కదా, నాకు కూడా చౌకగా ఎకరం ఇస్తారని చెప్పి చూడటానికి వెళ్ళాను. జేబులో ఒక 25 లక్షలు చెక్ పెట్టుకెళ్ళా, ముఖ్యమంత్రి గారు కనిపిస్తే అయ్యో నాకు ఆ ఎకరం కాదు నాకు ఇస్తారా అని. వాళ్ళు కనిపించలేదు, కానీ అంటే స్థానికంగా ఉత్తరాంధ్రలో ఉండే ఎంటర్ప్రెన్యూర్స్కి, పారిశ్రామికవేత్తలకి ఎవరికైనా సరే ఎకరం 3 కోట్లు, 3.5 కోట్లు, 2.5 కోట్లు, కానీ ప్రత్యేకించి టెంపుల్టన్ ఒక కంపెనీ కానీ, ఇన్నోవా సొల్యూషన్స్ అనే కంపెనీ కానీ ఎకరం 25 లక్షలే. నాకు అర్థం కదా, అది కూడా వాళ్ళకి ఎలా అంటే ఆ ఎకరం ఎన్ని ఉద్యోగాలు ఇస్తారో కాదు, ఆ పరిశ్రమ పెడితే వాళ్ళు తిరిగి అమ్మేసుకోవచ్చు అంట. మరి ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా, మీరు ఇలా ఉత్తరాంధ్ర భూముల్ని, విశాఖపట్నం భూములు ఇలా దోచుకుంటా ఉంటే మేము చూస్తూ కూర్చోడానికి దేనికండి? మేమందరం మేము కూర్చుంటాం, మీరు అలా దోచుకుంటా ఉంటే. ముఖ్యమంత్రి గారికి నేను గాజువాక నుంచి సభాముఖంగా తెలియజేస్తున్నాను, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అమెరికాలోని న్యూయార్క్లోనే వారికి 10 ఎకరాల స్థలం ఉంటే ఇక్కడ 25 ఎకరాల స్థలం దేనికండి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్కి? ఏం చేద్దామని మీరు అంటే ఉత్తరాంధ్ర ఆస్తుల్ని మీ జేబులో సొమ్మ అండి మీరు ఇష్టం వచ్చినట్టు దారదత్తం చేయడానికి?
ఎంతమంది యువతకి ఆ ఫ్యాక్టరీ ఆ కంపెనీ ఉద్యోగాలు ఇస్తాయి? ఎంతమందికి ఆ ఇన్నోవా సొల్యూషన్స్ కంపెనీ ఉద్యోగాలు ఇస్తాయి ఇక్కడున్న యువతకి? మళ్ళీ ఉద్యోగాలకి స్థానికులు వద్దు, బయట నుంచి ఎవరో రావాలి, వాళ్ళకి ఇవ్వండి ఉద్యోగాలు. అవి కూడా 100 మంది ఉద్యోగాలు, 500 ఉద్యోగాలు, దానికి వాళ్ళకి 50 కోట్లు నజరానా వాళ్ళకి. మళ్ళీ స్థానికంగా ఉండే పారిశ్రామికవేత్తలకి మాకు భూమి కావాలంటే వాళ్ళకి కోట్ల రూపాయల భూమి. మరి దీన్ని భూదోపిడీ అనుకున్న ఏమన్నా ముఖ్యమంత్రి గారిని? పోనీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అని పెట్టారు ల్యాండ్ మాఫియా గురించి. ఈ రోజుకి ఇది డీజీపీ గారి ఆఫీస్ నుంచి ముఖ్యమంత్రి గారి టేబుల్ పైన ఉంది. ఈ రోజుకి దాని గురించి మాట్లాడరు. చాలామంది తెలుగుదేశం నాయకులు అందరూ దాంట్లో భాగస్వాములు. మరి గాజువాక ఎమ్మెల్యే ఉన్నారో లేదైతే నాకు తెలియదు, ఉండొచ్చు. మిగతా ఎమ్మెల్యేలు అయితే ఉన్నారు. పడతా దిగు పడతా. ఇది ఇలా ఉంది. మరి మాట్లాడే వాళ్ళు ఎవరు? నేను ఎందుకు తీసుకోలేదంటే వీళ్ళ దగ్గర ఏ పదవి కానీ ఏ ఫేవర్ కానీ తెలుగుదేశం పార్టీ నాయకులకి అమరావతిలో స్థలం నాకు, వాళ్ళ ప్రభుత్వాన్ని నిలబెట్టిన మనకి, మన పార్టీకి స్థలం అడగలేదు. ఒక స్థలం మనకి లీజ్ తీసుకుంటే కూడా లీజు కూడా పడినవ్వలేదు తెలుగుదేశం ప్రభుత్వం నాయకులు అమరావతిలో. నాకు అనిపించింది, మీకు ఇంత అండగా ఉంటే నన్నే ఇలా వేసి కిందేసి తొక్కేస్తా ఉంటే మీకు ఓట్లేసిన వాళ్ళు మీరు ఎలా చేస్తారని చెప్పించింది నాకు ఆ రోజున. నేను ఒకటే, విశాఖ ఉక్కు నిర్వాసితులకి నేను ఓట్ల కోసం అయితే రాలేదు ఈ సభకి. నేను నా కళలు పంచుకోవడానికి వచ్చాను. మీకు ఏమి కావాలో మీ ఆకాంక్షలు తెలియజేయడానికి తెలుసుకోవడానికి వచ్చాను. నేను మీకు అండగా నిలబడేవాడిని, పారిపోయేవాడిని కాదు. నిలబడేవాడిని, నిలబడి పోరాటం చేసేవాడిని. ముఖ్యమంత్రి గారు చెప్తారు, వాళ్ళ అబ్బాయి చెప్తా ఉంటారు, సడన్గా పవన్ కళ్యాణ్ని ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారంటే కరెక్టే. ఎవరంటే వాళ్ళు మీరే. మీరు చేసే దోపిడీలు విని అది మీకు తప్పుదోవలాగా ఉంది, కానీ నాకు అది సన్మార్గం, అది మీదేమో దుర్మార్గం. మీ దోపిడీలను చూసి ఇసుక మాఫియాలను చూసి మీకు జెండా కట్టిన జన సైనికుల్ని ఫ్లెక్సీలు కడుతుంటే బెదిరించి జైల్లో పెట్టించే మీ ఎమ్మెల్యే అల్లుళ్ళు, మీ ఎమ్మెల్యే కొడుకుళ్ళు, మీ దౌర్జన్యాలు అంటే మాకు జెండాలు కట్టాలని మేము మా వాళ్ళు కావాలా? మీ ఎజెండాలు మోయడానికి మేము కావాలా? మీ ప్రభుత్వాలు నిలబెట్టడానికి జన సైనికులు కావాలా? యువత కావాలా? మహిళలు కావాలా? ఆడపడుచులు కావాలా? పెద్దవాళ్ళు కావాలా? మిమ్మల్ని ప్రశ్నిస్తే మటుకు మా మీద కేసులు పెట్టించండి, మా మీద దుష్ప్రచారం చేయించండి. ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తున్నాం, నేను ఇలాంటి తాటాకు చప్పుళ్ళకి బెదిరే వ్యక్తిని కాదు. ఇంకా బలంగా ఇంకా బలంగా తయారవుతాను. ఆ గుండెలో బలం ప్రజా సంక్షేమానికి పెడదాం. ఆ జెండా ఉవ్వెత్తున అలాగే ఎగరాలి. జెండాలి. ఈరోజు స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మాట్లాడితే, కాకినాడలో పాపం నిన్న కూడా చెప్పాను, తిరుపతిలో స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద చిన్న వాదం వస్తే మన జన సైనికుడు కుర్రాన్ని చంపేశారు. ఆ అబ్బాయి చనిపోతా కూడా ఆఖరి మాట జై జనసేన అని చెప్పి చచ్చిపోయాడంట. ఆఖరి మాట వాళ్ళ తల్లి స్వయాన్ని చెప్పింది నా మాటలు, నా బిడ్డ జై జనసేన అని చచ్చిపోయాడయ్యా, అందుకే నా బిడ్డ మీద నీకు అండగా ఉందామని వచ్చి అని చెప్పి ఆ తల్లి ఇచ్చిన ఆశీస్సులు నాకు ఆ రోజులు చాలా బాధ కలిగించినాయి. నాకు బిడ్డ పోయాడని బాధ లేదు, కానీ నువ్వు బతికుండాలి, నీ ఆశయాలు నెరవేరాలి,
నా బిడ్డ ఆశయాలు నువ్వు ఉండి నీలో చూసుకోవాలని ఆ తల్లి అంటే ఆ తల్లికి నా పాదాభివందనాలు. నాకు అనిపించింది ఇన్ని కష్టాలు, ఒక మాట మాట్లాడితే ఇంత కష్టం, అలాంటి పరిస్థితుల్లో బిడ్డను పోగొట్టుకున్న తల్లి కూడా జనసేన పార్టీకి అండగా ఉంది. నాకు అనిపించింది ఆ రోజున వచ్చి తిరుపతిలో స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మాట్లాడగానే అప్పటి కేంద్రంలో ఉన్న వారి మంత్రులందరూ, ఎంపీలందరూ, మన పెద్దలు హరిబాబు గారు వైజాగ్ ఎంపీ, అవంతి శ్రీనివాస్ గారు, వీరందరికీ సపోర్ట్ చేశాం, వీరికి ఓట్లు వేయండి అని. మరి వీళ్ళందరూ ఏం చేశారు తర్వాత, స్పెషల్ కేటగిరీ స్టేటస్ అవసరం లేదు, స్పెషల్ ప్యాకేజీలు చాలు అని చెప్పి రావాల్సిన, అంటే ఒకటి కష్టపడి పని, స్పెషల్ ప్యాకేజ్ ఏంటంటే మనం కష్టపడి పని చేస్తాం, ప్రభుత్వం జీతం ఇస్తే, ఆ ప్రభుత్వం ఒక కష్టపడి ఒక పని చేస్తే 10,000 ఇచ్చింది అనుకుందాం, ఆ 10,000 ఆ జీతం కింద మనకి ఎలా ఇవ్వాలి, మళ్ళీ దానికి అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఎలాగ రావాలి, దానికి స్పెషల్ ప్యాకేజ్ అని పెట్టారు, వాళ్ళు ఇవ్వాల్సినవే, దానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ సంబంధం లేదు. కానీ ముఖ్యమంత్రి గారు ఎందుకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ని ఎందుకు ఆ రోజు వద్దన్నారు, మధ్యలో మళ్ళీ ఇప్పుడు ఎందుకు అంటానికి కారణం, వారికి పోలవరం ప్రాజెక్టులో వాళ్ళు చెప్పిన వాళ్ళకి కాంట్రాక్ట్ ఇవ్వాలి, అలాగే అమరావతిలో అన్ని వేల ఎకరాలకి వాళ్ళకి కావాలంటే పర్యావరణం అడ్డు పెట్టకూడదు, రకరకాల ప్రలోభాలకి అవసరాలు ఉండి వాళ్ళు కేంద్ర ప్రభుత్వంతో ఆ రోజు కామ్గా ఉన్నారు. మనందరం ఇంత బలంగా ఉండి మన ఆకాంక్షలు నెరవేరట్లేదని చెప్పి ఇంకా జనసేన పార్టీ బలంగా ఉండి ప్రజలందరిలో ఉన్న బలాన్ని నేను ముందుకు తీసుకెళ్తా ఉంటే అప్పుడు వాళ్ళకి వేడొచ్చింది. జనసేన పార్టీకి బలం జనబలం, మన బలం సైనిక బలం. ఒక్క ఎంపీ లేడు, ఒక్క ఎమ్మెల్యే లేడు, కానీ మనం ఇక్కడ ఒక మాట చెప్తే పార్లమెంటు 30 రోజులు స్తంభించాలి, నో కాన్ఫిడెన్స్ మోషన్ మీద. ఎందుకు స్పందించాలంటే అది ప్రజల తాలూకు బలం, అది మన బలం, మన జన బలం. అది నేను ఒక రాజకీయాల్లో ఓట్లు ఎంచుకోవడానికి రాలా, అధికారం బై ప్రోడక్ట్, అది అన్ని చేసిన తర్వాత వచ్చేది. నేను ప్రజా పోరాటం చేయడానికి వచ్చాను, ఒక సామాజిక రాజకీయ ఆర్థిక బలం మార్పు కోసం జనసేన పోరాటం చేస్తుంది. ఈరోజు తెలంగాణలో 2014లో మనకేంటి సంబంధం, మీ తరానికి ఏంటి సంబంధం, నాకేంటి సంబంధం. 1969, 72లో అప్పుడున్న నాయకులు, అప్పుడున్న పార్టీలు వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఈ రోజున మనకి ఇబ్బంది, మనకి శాపమైంది. ఒక్క పెన్నుపోటుతోటి, ఒక్క జీవోతోటి 23 వెనుకబడిన కులాలని తెలంగాణలో గుర్తించడం మానేశారు. ఎందుకంటే ఉత్తరాంధ్ర వెనుకబడిన కులాలు తెలంగాణకు సంబంధించిన కాదంటే అది మనకు జరిగిన నష్టం. మనకి దీని గురించి మాట్లాడేది ఎవరు? ముఖ్యమంత్రి గారు మాట్లాడరు, ఒక్కడు మాట్లాడు. అందరూ వచ్చి వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడరు, ముఖ్యమంత్రి గారు మాట్లాడరు. మరి ఎవరు మాట్లాడతారు మనకి? మరి ఎవరు నిలబడతారు? మన ఆకాంక్షల కంటే మనమే నిలబడాలి, మనం పోరాటం చేయాలి దీని మీద. ఈ రోజుకే మనకి రామచంద్ర నగర్లో కానీ, జగజ్జీవన్ రామ్ నగర్లో కానీ గ్రేటర్ విశాఖ డంపింగ్ యార్డ్ ఉంది. 20 గ్రామాలు, 10 గ్రామాలు, 20,000 మంది ప్రజలు, ముక్కులు బద్దలైపోయిన వాసన. మరి ఎవడో మాట్లాడు దాని మీద? మరి తెలుగుదేశం నాయకులు ఏం చేస్తున్నారు? మరి ఏం చేయాలి దాని మీద అంటే ఎవడో మాట్లాడు. కార్పొరేషన్ ఎన్నికలు జరగవు అంటే, కార్పొరేషన్ ఎన్నికలు జరిగితే విశాఖకి నష్టం ఎలా జరిగిందో చెప్తాను. కార్పొరేషన్ ఎన్నికలు జరగలేదు, మనకి జరుగుంటుంటే 3,500 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిండే మనకి నిధులు. ఎందుకంటే ఆ 3,500 కోట్లు ఎన్నికలు జరిపితేనే రావాలి, కార్పొరేటర్స్ ఉండాలి, మేయర్లు ఉండాలి. కానీ తెలుగుదేశం పార్టీకి భయం, ఒకవేళ ఎవరు వస్తారో, ఒకవేళ రాకపోతే డబ్బులు మనకి రావేమో, మన జేబుల్లో పడవేమో, అన్ని ప్రజలకు వెళ్ళిపోతాయో అని భయం. అందుకని ఎన్నికలు జరపరు. ఈ రోజున నాకు నాయకుల సమస్య ఉందంటారు, జనసేన పార్టీకి ఆర్గనైజేషన్ లేదంటారు.
అంటే ఆర్గనైజేషన్ ముఖ్యమంత్రి గారికి ఉంది ఆర్గనైజేషన్. మీరు స్థాపించారా పార్టీని? తెలుగుదేశం పార్టీని మీరు స్థాపించారా? ఆయన జగన్మోహన్ రెడ్డి గారిలాగా మా నాన్న ముఖ్యమంత్రి కాదు. మా నాన్న పోలీస్ కానిస్టేబుల్, సాధారణ పోలీస్ కానిస్టేబుల్ మా నాన్న. మన ఇంట్లో ఒకడు, మీలో ఒకడు వచ్చి పార్టీ పెడితే ఎలా ఉంటుంది? అది జనసేన. అంతే. వాళ్ళలాగా వేల కోట్లు లేవు. మా బంధువులందరూ కూర్చోబెట్టి పెద్ద రాజకీయ దూరంతో లేరు. నా బంధువులే పెద్ద తెలియదు, ఎవరో తెలియదు నాకు. నా బంధువులంతా మీరే, ఉన్న బంధువులు మీరే నాకు. ఇలాంటి పరిస్థితుల్లో నేను పార్టీ పెడితే ఎందుకు ఇంత కష్టం అంటే, డబ్బులు లేకుండా, డబ్బులుంటేనే రాజకీయం అనేది నమ్మను. అడవుల్లో కూర్చొని పోరాటాలు చేసే వాళ్ళకి ఏ డబ్బులు ఉన్నాయి? ఒక్కటి అంటే నేను చెప్పేది నిజంగా చిత్తశుద్ధిగా ఉంటే ఆలోచన, భావజాలం ఉండాలి, భావ సంకల్పం ఉండాలి, భావ తీవ్రత కావాలి. అంటే ఒక భావజాలం ఉండాలి. తెలుగుదేశం పార్టీ భావజాలం ఏంటని అడగండి. తెలుగుదేశం పార్టీ భావజాలం అంటే వాళ్ళు తెలియదు, ఇలా చూస్తారు. మా భావజాలం ఏంటంటే విశాఖలో భూములు కొట్టేద్దాం, ఉత్తరాంధ్రలో 1000 ఎకరాలు లాగేద్దాం, అమరావతిలో 40,000 ఎకరాలు మనం తొక్కేద్దాం. ఇది వాళ్ళ భావజాలం. జనసేన భావజాలం ఏంటని అడగండి. ప్రతి ఒక్కరిని మేము బాధ్యతగా ఉంటాం, మిమ్మల్ని బాధ్యత వహించేలా చేస్తాం. మేము రాజకీయాల నుంచి పారిపోం, నిలబడతాం. 2009 తర్వాత అప్పటి పార్టీలో, ప్రజారాజ్యం పార్టీలో ఉండి నేను ఇంకొక పార్టీ పెట్టడం అంటే చాలా సాహసోపేతమైన నిర్ణయం. అది కష్టం. ఒక్కరు నమ్మడు. నమ్మిందల్లా మీరే నమ్మారన్న. ఒకరు నమ్మలా, మా ఇంట్లో వాళ్ళు కూడా నమ్మలేదు. నన్ను ఎవరన్నా నమ్మింది మా అమ్మ నాన్న తర్వాత అంటే మీరే నమ్మారు. నన్ను ఎవరు నమ్మలేదు. మరి నా జీవితం మీకు కాకపోతే ఇంకెవరికి అంకితం చేస్తాను? నా కుటుంబాన్ని నేను అంకితం చేయను. నా కుటుంబాన్ని నేను గౌరవిస్తాను, ఇష్టపడతాను. కానీ నా కుటుంబం కోసం ఆఖరికి నా బిడ్డలకు కూడా నా జీవితం అంకితం కాదు. నా జీవితం మీకు, మీ బిడ్డలకి అంకితం. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మనస్ఫూర్తిగా. చప్పట్లు గురించుకోవడానికి నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అంటే మీరు ఊహించుకోండి, 2009లో ఒకవేళ నేను ఓడిపోయి కానీ ఉండుంటే, అంటే తెలుగుదేశం పార్టీ ఓడిపోయి ఉంటే, అక్కడ కాంగ్రెస్ కానీ వచ్చి ఉంటే, ఇంకా నా పరిస్థితి ఊహించు. అందరిని వదిలేస్తారు, అసలు వదిలేస్తారు, నన్ను పట్టుకుంటారు. పట్టుకొని నేను చెప్తాను. అలాంటి ఇబ్బందులు ఉండే నాకు. ఇంత రిస్క్ ఎందుకు చేశానంటే నాకు కోపం వచ్చింది. అరే ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే విభజన సమయంలో ప్రతి ఒక్క కాంగ్రెస్ ఎంపీ కూర్చొని మా హైకమాండ్ చెప్పింది, మా మేడం ఏం చెప్తే అదే చేస్తామని చెప్పి ఇలా పక్కకు తిరిగి మాట్లాడతారు. కానీ మాకు అన్యాయం జరిగింది, ఉత్తరాంధ్రకి సమస్యలు ఉన్నాయి, వైజాగ్కి కావాలి, ఒక్కరు మాట్లాడరు. ఎంతసేపు వాళ్ళ నాయకులు ప్రాపకమే తప్ప ప్రజలకేం కావాలి, యువతకేం కావాలి, ఆడపడుచులకి ఏం కావాలి, పెద్దవారికి ఏం కావాలి, రైతులకి ఏం కావాలని ఒక్కడు మాట్లాడిన పాపాన్ని పోలేదు. నాకు అనిపించింది తెలంగాణలో ఆంధ్ర వాళ్ళకి సంబంధం ఎక్కడుంది? ఇక్కడ తెలంగాణలో ఆంధ్రులు చేసిన తప్పేంటి? ఆంధ్ర కొడుకులు ఎందుకు అనిపించుకోవాలి? ఆంధ్ర నాయకులు చేసిన తప్పుకి ఆంధ్ర ప్రజలు మాట పడ్డారు. అప్పటి తెలంగాణ నాయకులు కూడా చెప్పాను, ఉద్యమం జరుగుతున్న సమయంలో గద్దర్ గారితో సహా చెప్పాను. గద్దర్ గారు అసలు ఇష్టమైన వ్యక్తి, గౌరవించే వ్యక్తి, ఆయన కూడా చెప్పాను, సార్ మీరు ఆంధ్ర ప్రజల్ని, ఆంధ్ర నాయకుల్ని, ఆంధ్ర పాలకుల్ని వేరు చేయండి, ఇద్దరు రెండు వేరు వాళ్ళని వీళ్ళని కలిపి మాట్లాడకండి అంటే ఆయన ఒప్పుకున్నారు. కానీ అప్పటికే మన నాయకుల దౌర్బల్యం, వీళ్ళ బలహీనత, వీళ్ళ దుర్బలత్వం మనం మాట పడాల్సి వచ్చింది. కేవలం మాట పట్టమే కాదు, ఆస్తులు వెళ్ళిపోయిన తెలంగాణకి, అప్పులు ఇక్కడ మిగిలినాయి. అప్పులకు కావాల్సిన డబ్బులు తీసుకురారు. ఆ అప్పులు తీసుకొస్తే అన్ని అమరావతికి వెళ్ళాలి. అది ముఖ్యమంత్రి గారు చెప్పిన ఫ్రెండ్స్ కంపెనీలోనే పెట్టాలి, ఇన్నోవా సొల్యూషన్స్ లాగా, మనకి ఇక్కడ మధురవాడలో కంపెనీ లాగా. అంటే మాట్లాడే వాళ్ళు ఎవరు? దీనికి విప్లవాలు రావా? ముఖ్యమంత్రి గారిని ఒకటే చెప్తున్నాను, మీరు కనుక ఇదే నిర్లక్ష్య ధోరణి వహించి ఇలాగే చేస్తే
మీరు మాట మాటకి మా మీద దాడులు కానీ చేస్తే నేను ఎలాంటి వ్యక్తినో చెప్తాను మీకు. నేను నేరుగా వచ్చి మీ ఇంటి ముందుకు వచ్చి ధర్నా చేస్తాను, మర్చిపోకండి. నాకు అంత తెగింపున్న వ్యక్తిని. కానీ పరిస్థితులు, మీ విఘ్నత, మీ దీర్ఘమైన అనుభవం ఆ తప్పులు చేయదని నేను నమ్ముతున్నాను. అందుకే సభాముఖంగా తెలియజేస్తున్నాను మీకు. దయచేసి పోలీస్ వారికి కానీ, పోలీస్ వారిని అడిగితే మాకు ముఖ్యమంత్రి పేషి నుంచి మాకు ఆదేశాలు వస్తున్నాయి, మేము తప్పట్లేదు అని, ఇబ్బందులు పెట్టడానికని ఫ్లెక్సీలు దించేస్తున్నారు, జన సైనికులను బెదిరిస్తున్నారు పెందుర్తిలో కూడా. నేను అందుకే చెప్పాను, ప్రతి ఒక్కరికి కూడా మా వాళ్ళని బెదిరిస్తే నేను మెత్తడి వ్యక్తినే, శాంత స్వభావుణ్ణి, తగ్గి మాట్లాడుతాను, తల వంచుతాను, అవసరమైతే తల కూడా తీస్తాను, మర్చిపోకండి. మీరు నన్ను అనండి, నేను పడతా. మీరు నన్ను బూతులు తింటే నేను పడతా. కానీ ప్రజా సమస్యలు మరి మీరు పక్కదోవ పట్టించి మీరు వేషాలు వేస్తే మీకు తోలు తీస్తాను, ఒక్కొక్కరు చెప్తున్నాను. నాకు సినిమాల్లో నేను నిజ జీవితంలో పోరాటం చేసేవాడిని. సినిమాలు నాకు పెద్ద నచ్చవు. నాకు సినిమాలే చేసుకుని వెళ్ళిపోతాను ఆనందం కోసం, ఇంకోటి నాకు వేరే వృత్తి లేదు కాబట్టి. కానీ రాజకీయాలు నా బాధ్యత, నాకు ఇష్టం, నిజంగా ఇష్టం. నేను కూడా మీకు చెప్పదలుచుకుంది, మీరు రాజకీయాల నుంచి దూరంగా పారిపోకండి, మనకు సంబంధం లేదనుకోకండి. ఈ రోజున డంపింగ్ యార్డ్ ఉంది మనకి రామచంద్రనగర్లో కానీ, జగజ్జీవన్ రామ్. మరి దానికి ఎవరు మాట్లాడతారు? దాని గురించి మన సమస్య అది. ఉక్కు నిర్వాసితుల సమస్య ఉంది, దాన్ని ఎవరు మాట్లాడతాడు? మనమే మాట్లాడాలి. రాజకీయాలకి సంబంధం ఉంది మన జీవితం. మనకి ఈ రోజున మీకు విద్యార్థులకి ఒక స్కాలర్షిప్ కావాలి, ఒక సీట్లు కావాలి, ఉపాధి కావాలంటే రాజకీయాలతో ముడిపడి ఉంది. అందుకనే మీరు రాజకీయాలని మన జీవితంలో భాగం అవ్వాలి, పారిపోవద్దు. నేను వీళ్ళతో గులాంగిరి చేస్తే, వీళ్ళు నమస్కారం పెడితే నాకు చాలా బాగా చూసుకుంటారు, నాకు వీళ్ళ ఎదురు దెబ్బలని తీసుకుంటాను. కానీ ప్రజా సంక్షేమానికి, ప్రజలకి న్యాయం జరగడానికి నిరంతరం జనసేన పార్టీ ఉంటుందని తెలియజేసుకుంటాను. అలాగే ముఖ్యంగా గాజువాకలో కాలుష్యం ఉంది. అది పిట్టవానిపాలి గ్రామం దగ్గర నుంచి, ఎన్టీపీసీ కాలుష్యం దగ్గర నుంచి కానీ, మన డంపింగ్ యార్డ్ కాలుష్యం కానీ, గంగవరం పోర్టు కానీ, నాకు అనిపిస్తుంది వీళ్ళతో వెళ్ళి మాట్లాడాలా అంటే యాజమాన్యానికి, ఆ పోర్టు యాజమాన్యం డబ్బులు తీసుకొని వీరికి డబ్బులు ముట్టి చెప్తే ప్రజా సమస్యలను గాలికి వదిలేస్తారా? ఓట్లే ప్రజలకు కావాలి, ఆరోగ్యాలు అవసరం లేదు. ఈ రోజున ముఖ్యమంత్రి గారికి 2050 విజన్ అంటున్నారు. ఆయన 2050 వరకు తెలుగుదేశం పార్టీని ఎలా నడపాలో ఆల్రెడీ ప్లాన్ చేశారు. 2050 వరకు. కానీ మన విశాఖపట్నం సంబంధించి ఇంత పొల్యూషన్ ఉంది, ఇన్ని డబ్బులు ఉన్నాయి అనుకున్నారు అందరూ. స్వచ్ఛమైన గాలి పీల్చగలమా మనం? ఇంత కాలుష్యం ఉంది. విశాఖ డైరీ నుంచి వచ్చే కాలుష్యాలు అక్కడ స్థానికంగా ఉండే మొత్తం పంట పొలాలు నాశనం చేస్తున్న బిడ్డలకి చర్మ వ్యాధులు, శ్వాసకోశ వ్యాధులు. ఉత్తరాంధ్ర ఎక్కడికి వెళ్ళండి, విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం దాకా ఎక్కడికి వెళ్ళినా కాలుష్యించిందే పరిశ్రమలు తప్ప స్థానికులకి ఉపాధి కల్పించే పరిస్థితులు లేవు. భూములు ఉత్తరాంధ్రకి కావాలి, భూములు విశాఖపట్నం కావాలి, కానీ అభివృద్ధి మటుకు తెలుగుదేశం పార్టీ వారికి అంటే ఎట్లా? మరి దీన్ని నిలదీయాలంటే ఎవరు? మనమే అడగాలి. అందుకు నేను అంటుంది, నాకు మీరు భాగస్వాములు అవ్వండి జనసేన పార్టీ ఆలోచన విధానంలో. నేనేదో మిమ్మల్ని గెలిపించండి ఓట్లా అని రాలేదు. నేను ఇలాంటి ఆలోచన విధానంతో నేను అన్ని వదులుకొని వచ్చాను. 25 కోట్లు ట్యాక్స్ కట్టగలిగే స్థాయి నాది. సినిమాలు చేస్తే కట్టాను కూడా. ఎంత తింటావు? ఎంత డబ్బులు తింటావు? ఎంత తింటావు? బండి అన్నం తింటావా? ఎంత సుఖం అనిపిస్తే సుఖం అనిపించినట్టు. వీళ్ళందరికీ నాకు అనిపించింది, ప్రజలకి సమస్యలు ఉన్నాయి, వాళ్ళకి తీర్చాల్సిన బాధ్యత ఉంది రాజకీయ నాయకులకి. వారు బాధ్యత తప్పినప్పుడు వారిని సక్రమ మార్గంలో పెట్టాల్సిన అవసరం ఉంది. అందుకు జనసేన పార్టీకి 2019లో భగవంతుడి ఆశీస్సులతోటి, మీ అండదండలతోటి
జనసేన పార్టీ 2019లో ప్రభుత్వాన్ని ఖచ్చితంగా స్థాపిద్దాం. దీంట్లో నిజానికి అందరూ ఏం మాట్లాడతారు, ఈరోజు మన ప్రోగ్రామ్స్ టీవీల్లో చూపించరు, ఆ టీవీలన్నీ మనవి, 1-2 ఛానల్స్ కాకుండా. ఎందుకంటే మన దగ్గర ఛానల్స్ లేవు, మనం కాదయి. వాళ్ళు మనల్ని అనుకున్నప్పుడు చూపిస్తారు, అనుకున్నప్పుడు వదిలేస్తారు. మనకి లేవు. మనకు ఉందల్లా సోషల్ మీడియా, మన ఫేస్బుక్లు, మన సెల్ ఫోన్లు. నాకు ఒక్క ఛానల్ లేదు, కానీ 1 కోటి ఛానల్స్ ఉన్నాయి ఇక్కడ. నాకు మీరే నా ఛానల్స్. 1 కోటి ఫేస్బుక్ అకౌంట్స్ ఉన్నాయి, అవే మన ఛానల్స్. అంటే నిజంగా డబ్బే ఉండాలి అంటే రాజకీయాల్లోకి, ఆర్గనైజేషన్ అంటే తెలుగుదేశం పార్టీ అసలు ఈరోజు ఓడిపోకూడదు. ఇప్పుడు దాకా ఎప్పుడు ప్రభుత్వంలో ఉండాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో ముఖ్యమంత్రి అయిపోవాలి. 1000 కోట్ల డబ్బే ముఖ్యం ప్రాతిపాదిక అంటే. కానీ రాజకీయాల్లో కావాల్సింది మనల్ని, భావాన్ని, మనందరి బాధల్ని ఏకం చేయగలిగే భావ వ్యక్తీకరణ, మన భావాలు, మన భావజాలం, మనుషుల్ని, హృదయాల్ని కలపగలిగే ఆలోచన విధానం, అది రాజకీయాలను శాసిస్తుంది. కానీ ఆర్గనైజేషన్ ఉంటేనే రాజకీయాల్ని శాసించలేము. 1000 కోట్ల డబ్బు వైఎస్ఆర్సీపీ నాయకుల్లాగా ఉంటేనే శాసించలేము. ఒక సరికొత్త మార్పు వచ్చినప్పుడు ప్రధానమంత్రి గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఆయన ముఖ్యమంత్రి స్థాయి నుంచి ప్రధానమంత్రి అభ్యర్థి వెళ్ళినప్పుడు ఆయనకి ఇచ్చింది 10%. 10% మంది ప్రజలు ఆయన వెంట ఉన్నారని. డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ ప్రెసిడెంట్కి ఆయన గెలవడం 10% అని చెప్పారు. ఈ రోజున జనసేన పార్టీ కూడా 10% అని చెప్తున్నారు. సంతోషం. 10%ని గెలిచే శాతంగా ఎలా తీసుకెళ్లాలో మాకు తెలుసు, మా జన సైనికులకు తెలుసు. మేము ఎవ్వరికి తల వంచం, ఎవ్వరికి భయపడం. సముద్రం ఒకరి కాళ్ళ దగ్గర కూర్చొని మెరగదు, తుఫాను కొంత చిత్తం మనడం మెరగదు, పర్వతం ఎవ్వడికి వంగి సలాం చేయదు, జనసేన ఎవరికి తల వంచదు. ఇంత 7వ తారీఖున విశాఖపట్నం ముఖ్యం మనకి సిటీలో కవాతు నిర్వహిస్తున్నాం. దానికి మీ అందరి సహాయ సహకారాలు కావాలి. ఇది నా ఒక్కడి పోరాటం కాదు. అంటే ప్రభుత్వాలకి ఓట్లు అడుగుతారు. హరిబాబు గారు కావచ్చు, ప్రధానమంత్రి గారు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, కార్పొరేటర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఓట్లకు వచ్చేటప్పుడు అందరూ కండువాలు వేసుకొని ఇట్లాగా మంచిది. మరి ఓటు వేయించుకున్న తర్వాత అన్న మా పనులంటే ఇలా, ఓట్లప్పుడు ఇలా, పని అడిగితే ఇలా. మరి అలా అనేవాళ్ళని ఏం చేయాలి? ఇలా అన్నప్పుడు అలా చెయ్యి మడిచి ఇలా తిప్పి పని చేయని చెప్పాలి. అలా ఎలా పడితే అలా కుదరదు. నీకు రాజ్యాంగ పరిధి కింద వస్తామమ్మా, మీరు అకౌంటబిలిటీ ఉంది, మీకు రాజకీయ జవాబుదారీతనం ఉంది, మర్చిపోతుని గుర్తు చేయడానికి కవాత్ అందరికీ. ఇక్కడ స్థానిక కార్పొరేటర్, స్థానిక తెలుగుదేశం నాయకుల దగ్గర నుంచి ఢిల్లీ దాకా ప్రతి ఒక్కరికి వారి బాధ్యత గుర్తు చేద్దాం. మీరు మాటలు ఇచ్చి, మీరు పెద్ద స్పీచ్లు ఇస్తే సరిపోదు. మీరు మా తెలుగు ప్రజలకి, మా ఆంధ్ర ప్రజలకి మీరు ఎలా నిలబడాలో చెప్పాలి, వారికి గుర్తు చేద్దాం. విశాఖపట్నం నుంచి ఢిల్లీ దాకా గుర్తు చేద్దాం ప్రతి ఒక్కరికి. అందుకు ఆ నిరసన కవాతులో ఉత్సాహం ఉన్నవాళ్ళు ఒక మద్దతు పలకండి. చిన్నపిల్లలు, ఆడపడుచులు మీరు ఇళ్లలో కూర్చొని మీ ఆశీస్సులు ఇవ్వండి. పెద్దలకి మీ ఆశీస్సులు ఇవ్వండి.
జాగ్రత్తగా బాధ్యత వహించి తిరిగి అమ్మా నాన్నలకి మనం బాధ్యత వహించాలి. కాబట్టి క్షేమంగా వచ్చి క్షేమంగా వెళ్ళే యువత మీరు అక్కడికి వస్తారంటే మనస్ఫూర్తిగా మిమ్మల్ని నేను ఆహ్వానిస్తున్నాను. చెప్పాను కదా, నా కుటుంబం మీరే, నా బలం మీరే, మీరే నాకు. మీకోసం నేను ఎప్పటికీ మనస్ఫూర్తిగా ఉంటానని తెలియజేసుకుంటూ, జనసేన వచ్చింది రాజకీయ జవాబుదారీతనం తీసుకురావడానికి. అది కార్పొరేటర్ స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయి దాకా, ప్రధానమంత్రి స్థాయి దాకా వారి బాధ్యతలు గుర్తు చేసి వారి బాధ్యత నిర్వర్తించేలా చేయడానికి జనసేన పార్టీ ఉంది. ఇవన్నీ పెట్టి 2019లో బలమైన ప్రజా సంక్షేమాన్ని కోరే ప్రభుత్వాన్ని స్థాపిద్దామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.